బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రభుత్వ భద్రత పెంచడం జరిగింది. వర్మ వ్యక్తిగత భద్రత కోసం 2 గన్మెన్లను కేటాయించింది ప్రభుత్వం. 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు వర్మ. గన్మెన్లను కేటాయించడంతో వర్మ అనుచరుల్లో ఆశలు చిగురించాయి. వర్మకు కేబినెట్ హోదా పదవి ఇస్తారని చర్చ జరుగుతోంది. వర్మకు కేబినెట్ హోదా పదవి రావాలని ఎదురు చూస్తున్నారు అనుచరులు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామానికి సంబంధించి మరి ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, అట్ ద సేమ్ టైం ఇలా కీలకమైన నేతలందరూ కూడా వర్మ విషయంలో మేం చూసుకుంటాం, వర్మ మంత్రివర్గంలో ఉంటారు అని అర్థం వచ్చేలా క్యాంపెయిన్లో మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత పరిస్థితులు మారిన సందర్భం. ఎమ్మెల్సీ అనుకున్నారు, ఎమ్మెల్సీ లేదు. ఇలా అనేక పరిణామాల్లో ఆయనకు 2-3 పర్యాలకు సంబంధించి చర్చ జరిగింది. ఆయన ఎమ్మెల్సీగా తీసుకుంటారు, మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ. దాంతోపాటు ఇలా అనేకమైన చర్చలు జరిగాయి. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఎటువంటి చర్చ జరుగుతోంది? గన్మెన్లను కేటాయించడం వెనకాల కారణం ఏంటి? ఇటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రభుత్వ భద్రతను పెంచడం జరిగింది. వర్మ వ్యక్తిగత భద్రత కోసం 2 గన్మెన్లను కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు వర్మ. గన్మెన్లను కేటాయించడంతో వర్మ అనుచరులు ఇప్పుడు ఆశలు చిగురించాయి. వర్మకు కేబినెట్ హోదా పదవి ఇస్తారంటూ టాక్ నడుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు పిఠాపురం వర్మ. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో చూసాం. మరి ముఖ్యంగా జనసేనకు సంబంధించి మరి ముఖ్యంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి దుమారాన్ని రేపాయో చూసాం అక్కడ. సో అప్పుడు జనసేన వర్సెస్ వర్మగా మారిపోయిన పరిస్థితి అంటూ కూడా చర్చ జరిగింది. సో అటువంటి చర్చ తర్వాత ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు భద్రతను కేటాయించడం వెనకాల కారణం ఏంటి? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇటు పిఠాపురం వర్మకు కేబినెట్ హోదా పదవి రావాలంటూ కూడా ఇటు ఎదురు చూస్తున్నారు అనుచరులు. ఎటువంటి చర్చ జరుగుతోంది? గన్మెన్లను కేటాయించడం వెనకాల కారణం ఏంటి? సచిన్, ఏదైతే పిఠాపురం మరొకసారి వార్తల్లోకి ఎక్కిందని చెప్పాలో మొత్తం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో వర్మ ఇక్కడి నుంచి అయితే సీటు త్యాగం చేశాడు. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నేపథ్యంలో అక్కడంతా కూడా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే అక్కడ గెలిచిన తర్వాత కూటమి పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వర్మకైతే తొలి విడతలో ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్సీ ఇస్తారనేది కూడా అప్పట్లో కూడా చెప్పుకొచ్చారు. సాక్షాత్తు చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కానీ ఎమ్మెల్సీలు అయిపోయి అన్ని కూడా అయిపోయినా సరే తనకు ఎటువంటి పదవి ఇవ్వలేదు. కానీ ఆ పిఠాపురంలో మాత్రం కొన్ని రాజకీయ పరిణామాలు అయితే జనసేన టీడీపీ మధ్య అయితే చోటు చేసుకున్నారని ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గతంలో ఇక్కడ పిఠాపురంలో జరిగినటువంటి జనసేనకు సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో నాగబాబు చేసినటువంటి కామెంట్స్ అయితే గతంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎవరైనా నా వల్లే గెలిచారంటే మాత్రం వాళ్ళ కర్మ అంటూ కూడా చేసినటువంటి సెటార్లో అయితే 2 పార్టీల్లో కూడా తీవ్ర దుమారాన్ని లేపినటువంటి పరిస్థితి ఉంది. కానీ తాజాగా చూసుకుంటే అప్పటి నుంచి కూడా వర్మ దీనిపై ఎటువైపు కూడా నోరు జారలేదు. దీనిపై దీనిపై ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదు వర్మ. కానీ గతంలో ఆ నియోజకవర్గంలో 2 పార్టీలు కూడా పెడమకంగా ఉన్నప్పటికీ ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమంలో కలవడం, మరొక కవరేజ్లో కలవకపోవడం, ఈ విధంగా అయితే పరిణామాలు అయితే చేసుకున్నాయి. కానీ తాజాగా చూసినటువంటి పరిణామాల్లో చూసుకుంటే ఓ పక్కన ఈ యొక్క జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జితో పాటు అలా కొంతమందిని 5 కమిటీ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే 5 కమిటీతో పిఠాపురంలో ఏం జరిగింది సరే 5 నిర్ణయం కావాలంటూ కూడా ఇప్పటికే జనసేన పక్కన వెళ్తుంటే, కానీ పిఠాపురంలో మాత్రం ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అలాగే టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వర్మకైతే గన్మెన్లు అంటే 1+ కేటగిరీలో గన్మెన్లు అయితే కేటాయించడం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. తనకైతే ఎటువంటి కేబినెట్ హోదాలో కూడా కానీ కనీసం ఎమ్మెల్సీ కానీ కనీసం చైర్మన్ ఏదైనా పదవులు కూడా ఇవ్వని పరిస్థితితో ఉంది. కానీ ఇప్పుడైతే 2 గన్మెన్లు అంటే 1+1 అంటే ఒకరి తర్వాత ఒకరు కేటాయించిన నేపథ్యంలోనే 2 కేటాయించడంపై మొత్తం నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతుంది. రాబోయే కొన్ని రోజుల్లో అతని
కేబినెట్ హోదాలో ఆయనకు ఒక పదవి వస్తుందని కూడా చర్చ జరుగుతుంది. ఈ రోజు విజయవాడలో కూడా కేబినెట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంచి రోజు కావడంతో గన్మేన్లు రావడం, వర్మను కలవడం, వర్మ సమక్షంలో జాయిన్ అవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వర్మకి ఎటువంటి హోదా లేకుండా గన్మెన్లో ఏ విధంగా కేటాయించారని కూడా ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్నార్థంగా ఉన్నప్పటికీ మరికొన్ని రోజుల్లో మంచి శుభవార్త వస్తుంది. వర్మ అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా ఉత్సాహాన్ని దింపేందుకు చంద్రబాబు మంచి శుభవార్త చెప్పబోతున్నారని కూడా టీడీపీ శ్రేణుల్లో అయితే మంచి జోరుగా అయితే దీనిపై చర్చ అయితే సాగుతుంది. మరి ఈ రోజు ఓ పక్కన టీడీపీకి సంబంధించినటువంటి మొత్తం అందరూ కూడా ఉత్సాహంతో ఈ యొక్క శ్రీపాద గుడిలతో పాటు అలాగే పాదయాత్రలో కూడా పూజలు చేశారు టీడీపీ సంబంధించిన అనుచరులు కూడా. ఈ నేపథ్యంలో మరి ఇద్దరు గన్నమేలలో కేటాయించడం వద్ద మరి ఆంతర్యం ఏంటనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా చర్చింది. మరి చూడాలి, వర్మ అయితే దీనిపై చంద్రబాబు పైన అధికారంగానే పంపించారనేది కూడా ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వెర్షన్. కానీ దీనిపై ఎటువంటి సమాధానం కూడా వర్మ అయితే చెప్పలేదు సచిన్. మరి చూడాలి మరి దీనిపై మరి ఏ విధంగా ఉంటుంది. ఈ రోజు కేబినెట్ లో ఎటువంటి సమావేశాలు జరుగుతాయి, కానీ వర్మ ఇద్దరిని గన్మేన్ కేటాయించడం మీద ఆంతర్యం ఏంటనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పిఠాపురం వర్మకు సంబంధించి ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకోబోతున్న కూటమి ప్రభుత్వం. ఈ చర్చ జోరందుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. వర్మ వ్యక్తిగత భద్రత కోసం ఇద్దరు గన్మెన్లను కేటాయించింది. 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు వర్మ. గన్మెన్లను కేటాయించడంతో వర్మ అనుచరులు ఆశలు చిగురించాయి. వర్మకు కేబినెట్ హోదా పదవి ఇస్తారనే టాక్ నడుస్తోంది. వర్మకు కేబినెట్ హోదా పదవి రావాలని ఆయన